మహిళలకు అదిరే శుభవార్త. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. వరుసగా తగ్గుతూ భారీ ఊరట కలిగిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ పెరుగుతూ ఉండడంతో బంగారం ధరలు దిగొస్తున్నాయి. దీంతో దేశీయ మార్కెట్లపై ఆ ప్రభావం కనిపిస్తోంది. అలాగే ప్రస్తుతం దేశీయంగా ఎలాంటి పండుగలు, శుభముహూర్తాలు, పెళ్లిళ్లు లేకపోవడంతో బంగారానికి కాస్త గిరాకీ తగ్గిందనే చెప్పాలి. బంగారం ధరలు తగ్గేందుకు ఇది కూడా ఒక కారణంగా చెబుతున్నారు బులియన్ మార్కెట్ వర్గాలు. జీవనకాల గరిష్టాల నుంచి బంగారం ధరలు దిగి వస్తుండడం పసిడి ప్రియులకు మంచి అవకాశంగా చెప్పొచ్చు. మళ్లీ పెరగక ముందే కొనుగోలు చేస్తే మంచి లాభాలు అందుకోవచ్చని పెట్టుబడిదారులు చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో జూన్ 25వ తేదీన బంగారం, వెండి ధరలు హైదరాబాద్, ఢిల్లీలో ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలో స్వల్ప మార్పు కనిపిస్తోంది. ఇవాళ స్పాట్ గోల్డ్ రేట్ ఔన్సుకు 2330 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. స్పాట్ సిల్వర్ రేటు ఒక ఔన్సుకు $29.55 వద్ద అమ్ముడవుతోంది. మరోవైపు మన భారతీయ కరెన్సీ రూపాయి మారకం విలువ కాస్త కోలుకుంది. ప్రస్తుతం డాలర్తో పోలిస్తే 83.453 వద్ద అమ్ముడవుతోంది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు క్రితం రోజు తులానికి 870 రూపాయల మేర తగ్గిన సంగతి మనకు తెలిసిందే. ఇవాళ మరో 150 రూపాయల మేర దిగొచ్చింది. దీంతో 2 రోజుల్లో తులం బంగారం ధర 1020 రూపాయల మేర పడిపోయింది. ప్రస్తుతం తులం రేటు 72,230 వద్ద దిగి వచ్చింది. ఇక ఆభరణాలకు ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ఇవాళ 100 రూపాయలు తగ్గి 66,250 వద్దకు పడిపోయింది. ఇక ఢిల్లీలో చూసుకుంటే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ఇవాళ 150 రూపాయలు తగ్గి 72,380 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల గోల్డ్ రేట్ 100 రూపాయలు తగ్గి 66,400 వద్దకు పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు క్రితం రోజు 2,000 రూపాయల మేర తగ్గగా ఇవాళ మరో 300 రూపాయల మేర పడిపోయింది. దీంతో కిలో వెండి 96,200 వద్దకు దిగొచ్చింది. అలాగే ఢిల్లీ మార్కెట్లో చూస్తే కిలో వెండి రేటు ఇవాళ 300 రూపాయలు తగ్గి 91,700 వద్ద ట్రేడ్ అవుతోంది. ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్లో వెండి రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకు స్థానిక పన్నులు కారణమవుతాయి. బంగారం మాత్రం తక్కువకే లభిస్తుంది. అలాగే జీఎస్టీ, టీసీఎస్ వంటి పన్నులు కలిపితే ధరల్లో వ్యత్యాసం కనిపిస్తుందని కొనుగోలుదారులు గుర్తుంచుకోవాలి.